నేను భాష మాట్లాడకూడదు. మేడిగడ్డకు పోయి మీరు ఏం పీకుతున్నారు ఏం చేస్తారు అంటున్నారు. ఇప్పుడు అర్థం పర్థం లేని భాషకు, అర్థం పర్థం లేని భాష్యాలకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మేడిగడ్డకు పోవడానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రజా వ్యతిరేక కుట్రను ఎత్తి చూపేందుకు, ప్రజలకు విదితం చేసేందుకోసం అని చెప్పని ఇవాళ కేసీఆర్ గారి యొక్క పిలుపు మేరకు, కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మిగతా కీలకమైన నాయకులందరూ కూడా ఈరోజు మేడిగడ్డ దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఏం జరిగింది మేడిగడ్డలో? మేడిగడ్డ అనేటువంటిది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటిది మేడిగడ్డ. ఆ మేడిగడ్డ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ రూపంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక వ్యవసాయాన్ని పూర్తిగా కూడా రూపాంతరం చెందింది. రైతన్నలకు అండగా ఉన్నది. మొత్తం సస్యశ్యామలంగా ఇవాళ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ కావచ్చు, దక్షిణ తెలంగాణ కావచ్చు, సస్యశ్యామలంగా మారడానికి అవసరమైనటువంటి ఒక రీతిలో ప్రాజెక్ట్ పనిచేస్తూ ఉంటే అక్కడ ఒక 2-3 పిల్లర్లు కూలిపోయింది ఉండొచ్చు, లేకపోతే చిన్న క్రాక్స్ వచ్చినాయి. ఆ చిన్న రిపేర్ వస్తే మొత్తం అంతా కూడా విధ్వంసం అయిపోయింది, ప్రాజెక్ట్ ఆగమైపోయింది, 1,00,000 కోట్ల రూపాయలు ఆగమైపోయినాయి, నీళ్ళలో కొట్టుకుపోయినాయి అని చెప్పని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ, అది జాతి సంపద, మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, జాతి సంపద. ఆ జాతి సంపదని వాళ్ళ బదనాం చేసేసే ప్రయత్నం చేయటం, కేవలం కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేసేసి ఆయనను అప్రతిష్ట పాలు చేసినట్టయితే రాజకీయ లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైన కుట్ర రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. దాన్ని ఎత్తి చూపేందుకోసం మొత్తం మేడిగడ్డలో విధ్వంసం జరగల, అక్కడ ఉన్నటువంటి ఒక వందలాది పిల్లర్లలో ఒక 2-3 పిల్లర్లు మాత్రమే రిపేర్కి వచ్చినాయి. ఆ రిపేర్కి వచ్చినంత మాత్రాన ప్రాజెక్టే పనికిరాదు, అది మొత్తం గోదావరిలో పడి కొట్టుకుపోవాలనే కుట్ర ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని ప్రజలకు అర్థం చేయించడం కోసం అక్కడికి వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం పైన ఒక ఒత్తిడి పెట్టేందుకు ఈ చిల్లర ప్రయత్నాలు, చిల్లర మాటలు, అడ్డమైనటువంటి ఒక మాటలు బంద్ చేసి వెంటనే వరదలు రాకముందే, వర్షాకాలం స్టార్ట్ కాకముందే ఆ మేడిగడ్డ 1-2 పిల్లర్లు ఏదైతే క్రాక్స్ వచ్చినాయో వాటిని ఇమీడియట్గా రిపేర్ చేసినట్టయితే మళ్ళా ప్రాజెక్ట్ అంతా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా మొత్తం అంతా కూడా దాని కింద ఉన్నటువంటి ఒక మొత్తం ఆయకట్టు అంతా కూడా నీరు పారేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది, రైతన్నకు అండగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేసేందుకు, తట్టి లేపేందుకు ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమాలు చేపట్టింది. రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరాడు కేటీఆర్కి, ప్రతి సవాల్ కూడా విసరడం జరిగింది. ఏమంటారు దీనిపైన? ఈ డెమోక్రసీలో ఈ బాలకృష్ణ సినిమా అన్న రాజకీయం అంటే ఏమన్నా పరుచూరి బ్రదర్ డైలాగ్స్ లేకపోతే బాలకృష్ణ సినిమా కాదు కదా పిచ్చి పిచ్చిగా మాట్లాడటానికి. ఆయన చాలాసార్లు ఛాలెంజ్ చేసిండమ్మా. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ 2 సీట్లు గెలుచుకున్నారు సోమశేఖర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి. స్వతహాగా వాళ్ళు సెల్ఫ్ స్టైల్ లీడర్సు, స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదిగిన లీడర్లు, వాళ్ళు గెలిచింది తప్ప ఒక్క దగ్గర కూడా డిపాజిట్ సంపాదించలే. కార్పొరేటర్లే, ఆయన కార్పొరేటర్లనే గెలిపించుకోలేనివాడు. సరేగా ఆయన అదృష్టం బాగున్నది, ప్రజలు ఏదో ఓట్లేసినారు, గెలిచినాడు, ముఖ్యమంత్రి అయినాడు. హుందాగా వ్యవహరిస్తే మంచిగా ఉంటుంది. చిల్లర మల్లర మాటలు మాట్లాడి ఆయన ఇజ్జత్ తీసుకుంటా ఉండు, ముఖ్యమంత్రి కుర్చీ ఇజ్జత్ తీస్తూ ఉండు. ఈ ఛాలెంజ్ల వల్ల డెమోక్రసీలో యువర్ ఇన్సల్టింగ్ పీపుల్. నువ్వేవాడు ఛాలెంజ్ చేయడానికి? నువ్వేవాడు ప్రజలు కదా ఓట్లేసేది. నేను గెలుస్తా అంటే ఎట్లా గెలుస్తావు? గాలిది అద్భుత దీపం తిప్పుతావా? మల్కాజ్గిరిలో కార్పొరేటర్ని గెలిపించుకోలేనోడు కేటీఆర్ మీద ఛాలెంజ్ చేయటము, లేకపోతే ఇంకో దగ్గర ఛాలెంజ్ చేయటం, ఇదంతా కూడా చిల్లర పని. ఆయన ఛాలెంజ్ చేయగలిగితే ఏం చేయాలంటే, నేను రైతు బంధు సకాలంలో ఇస్తా, నేను పెన్షన్లు సకాలంలో ఇస్తా, ఆర్థిక పరిపుష్టత నేను రాష్ట్రానికి పెంచుతా, ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ పెంచుతా, లేకపోతే ఇండస్ట్రీస్ను పట్టుకొస్తా, లేకపోతే ఇచ్చినటువంటి ఒక రైతు రుణమాఫీ చేస్తా, ఇటువంటి ఒక ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తా అన్నట్టు దానిపై ఛాలెంజ్ చేసేది పోయి వాటిని అమలు చేయక ఆ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ఈ పనికిరాని ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు. ఒక కాన్స్పిరసీ, ఒక ట్రాప్. ఆ ట్రాప్లో పడటానికైతే నేను సిద్ధంగా లేను, పార్టీ కూడా సిద్ధంగా లేదు. తప్పనిసరిగా ఇవాళ ప్రజలు ఓపికతో చూస్తూ ఉన్నారు. 2 నెలలు అయింది కదా, 3 నెలలు అయింది కదా అని చెప్పని ఓపికగా చూస్తూ ఉన్నారు. ఈ చిల్లర మల్లర మాటలతో రాజకీయ విన్యాసాలు చేసి ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక నీచ ప్రయత్నాన్ని తప్పనిసరిగా ప్రజలు తిప్పికొడతారు, నిలదీస్తారు, అడుగుతారు. వాగ్దానం చేసినావు, 420 వాగ్దానాలు చేసినావు, వాటిని అమలు చేయండి అని చెప్పని తప్పనిసరిగా ప్రజలు ఒత్తిడి పెడతారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కూడా ఒత్తిడి పెడుతుంది.